చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన జరిగింది. అన్ని తెలుగు దినపత్రికలు ఆ వార్తని మెయిన్ ఎడిషన్లో ప్రముఖంగా ప్రచురించాయి. ఒక్క సాక్షి తప్ప. 136,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాల కల్పన జరుగుతున్న ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగితే కనీసం శుభాకాంక్షలు చెప్పలేని దీనస్థితిలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పైగా గుడ్డు మంత్రి 22లో 23లో దావోస్ వెళ్ళాడు, అక్కడ గుడ్లు పెట్టాడు, పొదిగాడు. ఇంతవరకు ఆ గుడ్డులోంచి పిల్లలు బయటికి రాలా, అవి ఎప్పుడే మురిగిపోయినాయి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఋషికొండకి గుండు కొట్టి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీకెండ్ కోసం వెళ్ళడానికి కట్టుకున్న ప్యాలెస్కి 600 కోట్లు ఖర్చు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. డేటా సెంటర్ గురించి మేమే తెచ్చామంటారు. మేమే తెచ్చామన్న వాళ్ళు MOU ఎందుకు చూపించట్లేదు? శంకుస్థాపన ఎందుకు చేయలేదు? ఇవాళ ఆ భూములు ఇచ్చిన రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? కేసులు ఎందుకు వేపిస్తున్నారు? పనికి మాలిన వాగుడు, దిక్కుమాలిన ప్రచారాలు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతామంటే కూడా ఓర్చుకోలేని గుడివాడ అమర్నాథ్, నిన్ను ఆ ఉత్తరాంధ్ర నిరుద్యోగులు వెంటపడి తరిమి కొట్టే వరకు తెచ్చుకోబాకు. నువ్వు మంత్రిగా పనిచేసి కళింగాంధ్రకి ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చావా? 10 ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేశావా? చేయకపోగా ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతూ ఉంటే కడుపు మంటతో ఈనో తాగి పడుకోకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెబుతున్నాడు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ ఇలాంటి నాయకులంతా అబద్ధాలు చెప్పి కడుపు నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ మంతాలకు పరిమితం అయితే ఇంకా ఈ గుడ్డు అమర్నాథ్ బయటకు వచ్చి అవాకులు చవాకులు పేలుతున్నాడు. మాట్లాడే ముందు మన ఆనందంటున్నామన్న జ్ఞానం లేకుండా, ఇంగితం లేకుండా నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే ప్రజలు చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. అమర్నాథ్